ఆల్ రైట్, ఈ రోజు ఓషివంగిలో మనం ఆడుతున్న ఆట గ్లాసు. ఇది ఇద్దరు కలిసి ఆడాలి. సో ఒక పర్సన్ ఆ రింగ్ లో ఉండాలి, ఒక పర్సన్ ఇక్కడ నిలబడతారు. సో ముందు ఉన్న వాళ్ళకి 12 ఎల్లో గ్లాసులు ఇస్తాం, వెనకున్న వాళ్ళు ఒక రెడ్ గ్లాస్ ఇస్తారు. సో ఆ ముందు ఉన్న వాళ్ళు ఒక గ్లాస్ తీసి ఇలా వెనక్కి విసిరాలి. ఆ ఎల్లో గ్లాస్ వెనక్కి విసిరినప్పుడు ఈ రెడ్ గ్లాస్ తో దాన్ని క్యాచ్ చేయాలి. సో ఓవరాల్ గా 12 గ్లాసుల్లో ఎన్ని గ్లాసులు క్యాచ్ చేస్తే అన్ని పాయింట్లు వస్తాయి. ఏ టీం ఎక్కువ గ్లాసులు క్యాచ్ చేస్తారో వాళ్ళే ఈ రోజు మన గేమ్ లో ఓషివంగి. ఓకే, సో గేమ్ అర్థమైంది కాబట్టి మా వాళ్ళు ఆడడానికి రెడీగా ఉన్నారు. ముందుగా మానస అండ్ శ్రవంతి గారు రెడీగా ఉన్నారు. ఇక్కడ ఇద్దరిలో మానస గారు గ్లాసులు వెనక్కేస్తారు అండ్ శ్రవంతి గారు మీరు క్యాచ్ చేస్తారు. 12 గ్లాసులో మీరు ఎన్ని క్యాచ్ చేయగలిగితే అన్ని పాయింట్లు. ఓకే ఓకే, రెడీ, 3, 2, 1 స్టార్ట్. క్యాచ్ క్యాచ్ క్యాచ్. ఓ నో, లాస్ట్ లో మిస్ అయింది. కొంచెం ముందుకు వెళ్ళొచ్చు, మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. లాస్ట్ వన్. ఓకే, వెల్ ట్రైడ్. మొత్తానికి 12 గ్లాసుల్లో శ్రవంతి గారు ఒక గ్లాస్ క్యాచ్ చేసి 1 పాయింట్ సాధించారు. ఆల్రెడీ ఈ రోజు మనం ఆడుతున్న గ్లాసు గేమ్ ఆడడానికి నెక్స్ట్ తేజస్వి అండ్ స్వాతి రెడీగా ఉన్నారు. 3, 2, 1 స్టార్ట్. ఫోర్స్ గా వెనక్కేస్తే ఆమె క్యాచ్ చేయగలుగుతారు. ఎలా అయినా అందరూ పడేయండి అంతే. ఎగరండి, ఇప్పుడు ఎగరండి. సూపర్, వేయండి. అలాగే ఇప్పుడు ఎలా చేస్తారు అలాగే. వెయిట్ వెయిట్ వెయిట్. ఓ నో, మొత్తానికి 1 పాయింట్ సాధించారు మీది కూడా. ఆల్ రైట్, ఇప్పుడు ఒక సెన్సేషన్ చేయబోతున్నాం. మా హీరోయిన్ జ్యోతి గారు రంగంలోకి దిగారు. సో ఎన్ని పాయింట్లు సాధిస్తారో చూద్దాం మనం ఆడుతున్న గ్లాస్ గేమ్ లో. రెడీ, 3, 2, 1 స్టార్ట్. మొదటి పాయింట్ ఆల్మోస్ట్ క్యాచ్ అయిపోయి కొంచెం త్రుటిలో తప్పిన ప్రమాదం. సూపర్ సూపర్ సూపర్. ఓకే, కూల్ గా అలానే వేయండి స్వాతి గారు. స్వాతి గారు సరిగా వేయాలి. ఓకే, సూపర్, రండి.